ఓం శాంతి. 2/2/2012 అవ్యక్త మురళి. ఈరోజు శివబాబా చెప్తున్నారు, స్మృతి స్వరూప అనుభవం యొక్క అథారిటీ కలిగిన వారిగా అవ్వండి. జ్వాలాముఖి యోగం ద్వారా అందరికీ లైట్ మైట్ కిరణాల యొక్క సహయోగం ఇవ్వండి. బాబా చెప్తున్నారు, స్మృతి స్వరూపం యొక్క అనుభవం కేవలం యోగం చేయటం కాదు, ఆ అనుభవం యొక్క అధికారం కలిగిన వారిగా అవ్వండి. యోగంలో కూడా జ్వాలాముఖి యోగం ద్వారా అందరికీ లైట్ మైట్ కిరణాల యొక్క సహయోగం ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. ఈరోజు బాప్ దాదా తన ఎదురుగా ఉన్న లేదా నలువైపులా ఉన్న చిన్న ప్రపంచాన్ని చూసి హర్షిస్తున్నారు. ఎందుకంటే బాబా యొక్క ఈ ప్రపంచం చిన్నది కానీ చాలా ప్రియమైన ప్రపంచం. ఎందుకంటే బాబా ప్రపంచంలోకి వచ్చినటువంటి ఒక్కొక్క ఆత్మ శ్రేష్ఠాత్మ. కోట్లలో కొద్దిమంది పిల్లలు తండ్రి యొక్క వారసత్వానికి అధికారి ఆత్మలు. బాప్ దాదా ఈరోజు ప్రతి బిడ్డని చూసి హర్షిస్తున్నారంట. ఎందుకు? ఈ ఒక్కొక్క బిడ్డ నా రాజా బిడ్డ అని. శివబాబా తన ప్రతి బిడ్డను స్వరాజ్యాధికారిగా, విశ్వరాజ్యాధికారిగా తయారు చేశారు. ఈ సమయంలో మీరందరూ ఎవరు అంటే స్వరాజ్యాధికారులు. స్వరాజ్యాధికారి ఆత్మ అంటే మనసు, బుద్ధి, సంస్కారాలు మరియు ఈ స్థూల కర్మేంద్రియాలకి రాజులు. స్వరాజ్యాధికారి అంటే ఏం చెప్తున్నారు బాబా? ఈ శరీరం యొక్క స్థూల కర్మేంద్రియాలకి కూడా మీరు రాజులు, ఆత్మ యొక్క సూక్ష్మ కర్మేంద్రియాలైనటువంటి మనస్సు, బుద్ధి, సంస్కారాలకి కూడా మీరు రాజులు. ఇలా స్వయాన్ని మనస్సుకి యజమానిగా, సంస్కారాలకి యజమానిగా భావిస్తున్నారా? మీరెవరు? కర్మేంద్రియాలకు వశమయ్యేవారు కాదు, మీ మనస్సుకు కూడా మీరు యజమానులు. ఇలా సదా యజమానులుగా ఉంటున్నారా? ఒక్కొక్కసారి మీరు మనస్సుకి యజమానిగా, మరోసారి మనస్సు మీకు యజమానిగా అవుతుందా అడుగుతున్నారు బాబా. మీరేమంటారు? నా మనస్సు అంటారు. నేను మనస్సు అనరు కదా. అంటే నాది అనే దానికి ఎవరు? మీరు యజమానులు. అంటే మీ మనస్సుకు మీరు యజమానులు. ఈ సమయంలో బాప్ దాదా ప్రతి బిడ్డను కూడా స్వరాజ్యాధికారి అనే ఆసనంపై కూర్చోబెట్టారు. బాబా మనకి సంగమయుగంలో ఇచ్చినటువంటి ఆసనం ఏంటి? స్వరాజ్యాధికారి. ఎవరైతే సంగమయుగంలో బాబా ఇచ్చినటువంటి స్వరాజ్యం అనేటువంటి సింహాసనంపై కూర్చుంటారో వారే భవిష్య రాజ్యాన్ని పొందుతారు. అంటే మీరెవరు? డబల్ రాజ్యాధికారులు. స్వరాజ్యాధికారులు, భవిష్య రాజ్యాధికారులు. మీరు కేవలం స్వరాజ్యాధికారులే కాదు, సంగమయుగంలో ఇంకొక టైటిల్ కూడా చెప్తున్నారు బాబా. మీరు స్వమానధారి ఆత్మలు. నేను స్వమానధారి ఆత్మను. ఈ స్మృతిలో ఉంటే స్వమానాల యొక్క జాబితా మీ ముందుకు వచ్చేస్తుంది. ఒకటేం చెప్పారు బాబా? మీరు స్వరాజ్యాధికారి ఆత్మలు. రెండవది ఏం చెప్తున్నారు బాబా? మీరు స్వమానధారి ఆత్మలు.
స్వరాజ్యాధికారి ఆత్మలు అంటే స్థూల సూక్ష్మ కర్మేంద్రియాలకి యజమానులు. స్వమానధారి ఆత్మలు అంటే ప్రతి స్వమానాన్ని స్వరూపంలోకి తీసుకొచ్చేవారు. బాబా ప్రతి బిడ్డ యొక్క మెడలో స్వమానాల మాలను వేశారంట. స్వమానం వింటూనే మీ ఎదురుగా ఆ స్వమానం స్మృతిలోకి వస్తుంది కదా. గుర్తు చేసుకోండి మీ స్వమానాలు. అనాదిగా పరంధామంలో ఉన్నప్పుడు అనాది స్వరూపంలో మీ స్వమానం ఎంత గొప్పది. ఒకసారి ఆ అనాది స్వరూపంలోకి వెళ్ళిపోండి అంటున్నారు బాబా. అనాదిగా పరంధామంలో మనందరి స్వమానం ఏంటంటే బాబాతో పాటు మెరిసే ఆత్మ. అలా అనుభవం చేసుకోండి అంటున్నారు. బాబాతో పాటు ఉన్న కారణంగా మీ మెరుపు చాలా విశేషంగా ఉంటుంది. పరంధామంలో ఆత్మలన్నీ నివసించి ఉంటాయి, కానీ మిగతా ఆత్మలకి మీ విశేషాత్మకి తేడా ఏంటంటే మీరు బాబాకి చాలా దగ్గరగా ఉంటారు పరంధామంలో కూడా. అందుకే ఎప్పుడూ మెరుస్తూ ఉంటారు. ఇలా చూసుకుంటున్నారా? ఆకాశంలో కూడా కొన్ని నక్షత్రాలు విశేషంగా మెరుస్తూ ఉంటాయి. అలాగే మీరు కూడా బాబాతో పాటు ఉన్న కారణంగా పరంధామంలో మెరుస్తూ ఉండేటువంటి ఆత్మలు. అనాదిగా మన స్వమానం ఏం చెప్తున్నారు బాబా? శివబాబాతో పాటు మెరుస్తూ ఉండేటువంటి ఆత్మను నేను. ఇది గుర్తొచ్చిందా? మీ అనాది స్వరూపం గుర్తొచ్చిందా అని అడుగుతున్నారు బాబా. ఒక్క సెకండ్లో ఈ అనాది స్వరూపంలో స్థితులు అవ్వండి, అనుభవం చేసుకోండి. నేను బాబా చాలా దగ్గరగా ఉన్నాం. బాబాతో పాటు నేను కూడా విశేషంగా మెరిసేటువంటి సితారను. ఇలా ఒక్క సెకను మీ అనాది స్వరూపంలో స్థితులవ్వండి. ఎంత నష వస్తుంది. ఎంతోమంది ఆత్మలు ఉన్నప్పటికీ మన ఆత్మ యొక్క విశేషత ఏంటంటే బాబాకి దగ్గరగా ఉండటం. మరి నష ఉందా మీకు? ఇంకొంచెం ముందుకెళ్ళండి. అనాది నుండి ఈ సృష్టి చక్రం యొక్క ఆదిలోకి వచ్చారు మీరు. డ్రిల్ చేయండి, డ్రిల్ చేయిస్తున్నారు బాబా. సత్యయుగం యొక్క ఆదిలో మీ స్వరూపాన్ని చూసుకోండి. సత్యయుగం ఆదిలో మీ స్వమాన స్వరూపం ఏంటి? సత్యయుగం ఆదిలో మీ యొక్క స్వరూపం చాలా శ్రేష్టమైనటువంటి సుఖస్వరూపం. మీ స్వరూపాన్ని చూసుకున్నారా? అడుగుతున్నారు బాబా. ఏ రాజైనా, మహాత్మైనా, నేత అయినా ఇటువంటి సర్వప్రాప్తి స్వరూపాన్ని మీరు చూసారా? ఎవరిలోనైనా? ఎంత గొప్ప రాజులైనా, మహాత్ములైనా, నేతలైనా మీ వంటి సర్వప్రాప్తి సంపన్న స్వరూపం వాళ్ళకుందా? కనుక మీరెవరు? సర్వప్రాప్తి సంపన్న శ్రేష్ఠ సుఖ స్వరూప ఆత్మలు. అయితే ఒక్క సెకండ్ మీ దేవతా రూపంలో స్థితులవ్వండి. మీ దేవతా రూపం యొక్క స్వమానంలో మజా వస్తుంది కదా. మేము దేవత, మేమే దేవత. బాప్దాదా ఈ వ్యాయామాన్ని చేయిస్తున్నారు. అనాదిగా మన స్వరూపాన్ని అనుభవం చేసుకున్నాం. ఆదిలో మన స్వరూపాన్ని అనుభవం చేసుకున్నాం. తర్వాత కొంచెం క్రిందకి రండి. సృష్టి చక్రంలో ఇంకొంచెం కిందకి రండి. అప్పుడు ఏ యుగం వస్తుంది? ద్వాపరయుగం. ద్వాపరయుగంలో మీ స్వరూపం ఏంటి? పూజ్య స్వమానం, పూజ్య స్వరూపం. మరి మీ పూజ్య స్వరూపాన్ని చూసుకోండి. చూసుకుంటున్నారా?
చూడండి, మీ పూజ్య స్వరూపానికి అందరూ ఎంత భావనతో నియమపూర్వకంగా పూజిస్తున్నారు. ఆ విగ్రహాన్ని ఎంతో భావనాపూర్వకంగా నియమం పాటిస్తూ పూజ చేస్తున్నారు. ఇటువంటి నియమపూర్వక పూజ ఎవ్వరికీ జరగదు. ధర్మపితలు, గురువులు, నేతలు, అభినేతలు ఎంతోమంది ఉన్నారు. వారికి విగ్రహాలు తయారు చేస్తారు. కానీ మీ వలె ఒక దేవాలయాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని స్థాపించి ఎంతో మంచి భావనతో నియమాన్ని పాటిస్తూ పూజ మాత్రం దైవాత్మలైన మీకే జరుగుతుంది తప్ప ఎవ్వరికీ జరగదు. మరి మీ యొక్క పూజ్య స్వరూపం ఈ స్వమానాన్ని గుర్తుపెట్టుకోండి. అనుభవం చేసుకున్నారా? ఇలా బాబా వ్యాయామం చేయిస్తున్నారు ఈరోజు మన చేత. అనాది స్వరూపం అయిపోయింది, ఆది స్వరూపం అయిపోయింది, ద్వాపర యుగంలో పూజ్య స్వరూపం అయిపోయింది. ఇక ఇప్పుడు సంగమయుగానికి రండి. ఇప్పుడు బాబా మన చేత ఈరోజు సృష్టి చక్రం అంతా తిప్పుతున్నారంట. అందరూ చక్రం తిప్పుతున్నారా? వెనుకున్నవారు త్రిప్పుతున్నారా అడుగుతున్నారు బాబా. ఇక సంగమయుగంలో మీ స్వమానాన్ని చూసుకోండి. ఎందుకంటే మీరు స్వరాజ్యాధికారులు. సంగమయుగంలో స్వయం భగవంతుడు మీ జీవితంలో స్వయం యజమాని తన పిల్లలలో పవిత్రత అనే విశేషతను నింపుతున్నారు. బాబా మనకి సంగమయుగంలో విశేషంగా ఇచ్చేటువంటి ఖజానా ఏంటంటే పవిత్రత. పవిత్రతయే సర్వ అవినాశి ఖజానాలకు గని. ఈ విధంగా తయారు చేసేవాళ్ళు ఎవరు? స్వయంగా భగవంతుడు. సంగమయుగంలో అవినాశి సుఖాలనిచ్చి పవిత్రాత్మగా తయారు చేసేది ఎవరు మనల్ని? స్వయం భగవంతుడు. ఇప్పుడు కూడా ప్రత్యక్ష రుజువుగా బాబా నుండి మీకు పవిత్రత యొక్క వారసత్వం లభించింది. పవిత్రత అనేది సర్వప్రాప్తులకి ఆధారం. ఈ పవిత్రతా శక్తితో మీరందరూ ఎలా తయారవుతున్నారు? మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారవుతున్నారు. అయితే పరిశీలించుకోండి. ఈ సంగమయుగం యొక్క స్వరూపంలో ఈ స్వమానం ద్వారా నాకు సర్వశక్తులు ప్రాప్తించాయా? కొంతమంది పిల్లలు అంటున్నారంట, బాబా అయితే సర్వశక్తులు ఇస్తున్నారు, కానీ కొన్ని సమయాలలో ఏ శక్తి కావాలో ఆ శక్తి కొంచెం సమయం తర్వాత వస్తుంది అని. ఆ విషయం సమాప్తి అయిపోయిన తర్వాత వస్తుంది అంటున్నారు. దీనికి కారణం ఏంటి? బాబా మనకి పవిత్రత శక్తినిచ్చి అవినాశి సుఖాలను బహుమతిగా ఇచ్చి మనల్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారు చేస్తున్నారు. అయితే పిల్లల కంప్లైంట్ ఏంటంటే బాబాతో, బాబా మీరు మాకు అన్ని శక్తులు ఇస్తున్నారు, కానీ అవి సమయానికి హాజరవ్వట్లేదు. పరిస్థితి అయిపోయిన తర్వాత మీరు ఇచ్చిన శక్తి గుర్తొస్తుంది మాకు అని అంటున్నారంట. దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నారు బాబా. బాబా అయితే వరదానంగా ఇచ్చారు, కానీ సమయానికి రావట్లేదు. దీనికి కారణం ఏంటి? బాబాని తెలుసుకోగానే సంగమయుగంలో బాబా మనకిచ్చిన వరదానం ఏంటంటే సర్వశక్తులు, కానీ ఇవి మీకు సమయానికి ఉపయోగపడట్లేదు. ఏ శక్తి ఏ సమయానికి హాజరవ్వాలో హాజరవ్వట్లేదు. దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నారు బాబా. అంటే మీరు మాస్టర్ సర్వశక్తివంతులే, కానీ మాస్టర్ సర్వశక్తివాన్ అనే సీట్పై మీరు ఉండట్లేదు. ఎవరైనా కానీ ఎవరాజ్ఞ అయినా ఎప్పుడు అంగీకరిస్తారు? వారి సీట్లో కూర్చుని చెప్తేనే అంగీకరిస్తారు. అలాగే మీరు కూడా ఏ శక్తినైనా ఆజ్ఞాపిస్తున్నారంటే మొదట నేను మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్మృతి అనే సీటుపై సెట్ అయి ఉన్నానా అని చూసుకోండి.
ఆ సీట్పై కూర్చోకుండా మీరు ఏ శక్తిని ఆహ్వానించినా ఆ శక్తి మీ దగ్గరికి సమయానికి రాదు. స్వమానం అనే సీట్పై కూర్చోగలుగుతున్నారా? స్మృతి అనే సీట్పై స్థితులవ్వండి. అప్పుడు సర్వశక్తులు మీ దగ్గరికి రావటానికి బంధించబడి ఉంటాయి. ఎందుకంటే సర్వశక్తివంతుడైన బాబా మిమ్మల్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారు చేశారు. మీ దగ్గరికి శక్తి రాకపోవటం అనేది అసంభవం, గ్యారంటీగా వస్తుంది. కానీ రావట్లేదంటే అర్థం ఏంటి? మందే లోపమని చెప్తున్నారు బాబా. మీరు ఆ సీట్పై కూర్చోవట్లేదు. బాబా మీకు అన్ని అథారిటీలు ఇచ్చేశారు, మాస్టర్ సర్వశక్తివంతులుగా చేసేశారు. ఏ శక్తి కావాలంటే ఆ శక్తి పొందొచ్చు. పొందకపోవటానికి లోపం మీలోనే ఉంది అని చెప్తున్నారు బాబా. మీరు శక్తిశాలి స్వమానధారియే నడవాలి. చూసుకున్నారా మరి మీ స్వమానం? సంగమయుగం తర్వాత ఇంకెక్కడికి వెళ్తారు? తిరుగు ప్రయాణం చేస్తారు కదా. అందుకే బాప్దాదా సదా కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ రోజంతట్లో ఈ వ్యాయామం చేస్తూ ఉండాలి అని. అనాది స్వరూపం, ఆది స్వరూపం, పూజ్య స్వరూపం, సంగమయుగం యొక్క స్వరూపం. ఈ 4 స్వరూపాల యొక్క వ్యాయామం ప్రతిరోజు చేస్తూ ఉండాలి అని బాబా కోరుకుంటున్నారు. సమయం తీసి మాటిమాటికి ఈ స్వమానాల మాల వేసుకోవటం ద్వారా, అనుభవం చేసుకోవటం ద్వారా స్వమానాలు మీ ఆజ్ఞానుసారం నడవకుండా ఉండవు. బాబా ఏం చెప్తున్నారు? మాటిమాటికి మీ స్వమానాలనే మాల మీ మెడలో వేసుకోండి. ప్రతి సెకను బాబా ఇచ్చిన స్వమానాల్ని అనుభవం చేసుకుంటూ ఉండండి. అప్పుడు స్వమానాలు అనేవి మీ ఆజ్ఞానుసారం తప్పనిసరిగా నడుస్తాయి. ఎందుకంటే బాప్దాదా మిమ్మల్ని స్వరాజ్యాధికారిగా తయారు చేశారు, స్వమానధారిగా తయారు చేశారు. కేవలం ఆ సీట్పై కూర్చోండి చాలు. మీరు ఏ శక్తి కావాలంటే ఆ శక్తి, ఏ స్వమానం కావాలంటే ఆ స్వమానం మీ ముందు హాజరవుతుంది అని చెప్తున్నారు బాబా. బాప్దాదా చూశారు, అందరూ ధ్యాస పెడుతున్నారు. కానీ నియమానుసారంగా మీ దినచర్యను మీరు సెట్ చేసుకోండి. మధ్య మధ్యలో ఈ స్వమానాల స్మృతి స్వరూపంలో స్థితులవ్వండి. ఎలాగైతే ట్రాఫిక్ కంట్రోల్ ఏమిటి చేస్తున్నారు, అలాగే మధ్య మధ్యలో సమయం తీసి ఆది కాలం నుండి తిరుగు ప్రయాణం వరకు కలిగినటువంటి స్వమానాల్ని స్మృతి చేయండి. ఎలాగైతే మీరు కొన్ని సమయాలు ట్రాఫిక్ కంట్రోల్ అని పెట్టుకుని పాటిస్తున్నారు, అలాగే గంటకి 3 నిమిషాలు ట్రాఫిక్ కంట్రోల్ అని పెట్టుకుని చేసుకుంటున్నారు, అలాగే రోజంతట్లో మధ్య మధ్యలో కొంచెం సమయమైనా తీసి ఆది కాలం నుండి సంగమయుగం వరకు ఈ స్వమానాలన్నింటినీ కూడా స్మృతి చేసుకోండి. నడుస్తూ తిరుగుతూ కూడా ఈ అభ్యాసం చేసుకోవచ్చు. ఒక చోట కూర్చుని చేసుకునే సమయం మాకు లేదు అని మీరు అనుకోక్కర్లేదు. ఏ కార్యం చేస్తున్నా మనసులో ఈ స్వమానాల యొక్క అభ్యాసాన్ని చేసుకుంటూ ఉండొచ్చు అంటున్నారు బాబా. ఎందుకంటే మనసును సీట్పై కూర్చోబెట్టాలి. ఇంతకుముందు కూడా చెప్పారు బాబా, చూశారు కూడా బాప్దాదా. యోగం అందరూ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఏ యోగం అవసరం? సమయం యొక్క పరిస్థితుల్ని చూసి ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇప్పుడు జ్వాలాముఖి యోగం అవసరం. అందరూ యోగం చేస్తున్నారు, కానీ బాబా కోరుకునేది ఏంటంటే మీరు చేసేటువంటి యోగంలో జ్వాల, అటువంటి యోగం అవసరం. జ్వాలాముఖి యోగం ద్వారా 2 పనులు జరుగుతాయి. ఒకటి, మీ పాత సంస్కారాల సంస్కారం జరుగుతుంది. ఇప్పుడు మీరు మీ పాత సంస్కారాల్ని చంపుతున్నారు, కానీ కాల్చటం లేదు. చంపిన తర్వాత కూడా అప్పుడప్పుడు మీ పాత సంస్కారాలు మేల్కొంటున్నాయి. రావణుణ్ణి కూడా చూడండి, చంపరు, కాల్చేస్తారు. అదేవిధంగా మీరు కూడా మీ పాత సంస్కారాలను,
అంటే తీవ్ర పురుషార్థంలో ఏవైతే మీకు విఘ్నంగా అవుతాయో ఈ సంస్కారాల్ని కాల్చటం కోసం జ్వాలాముఖి యోగం చాలా అవసరం. మనం తీవ్రంగా పురుషార్థంలో ముందుకెళ్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి కొన్ని పాత సంస్కారాలు మనకు విఘ్న రూపంగా అవుతాయి, మనకు ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తాయి. కనుక అలాంటి పాత సంస్కారాలని మీరు పూర్తిగా కాల్చేయాలంటే మీకు జ్వాలాముఖి యోగం చాలా అవసరం అంటున్నారు బాబా. ఇది స్వయం కోసం 2 పనులు చేస్తుంది జ్వాలాముఖి యోగం అని చెప్పారు కదా బాబా. ఒకటి, మన స్వయంలో ఉన్నటువంటి పాత స్వభావ సంస్కారాల్ని భస్మం చేస్తుంది. 2, జ్వాలాముఖి యోగం ద్వారా మీరు లైట్ రూపంలో ఉంటారు కనుక ఇతరులకు కూడా సహయోగాన్ని ఇవ్వగలుగుతారు. జ్వాలాముఖి యోగం అంటే ప్రకాశము, శక్తి, ఈ 2 స్వరూపాలతో కూడింది. ఎప్పుడైతే మీరందరూ ఈ ప్రకాశంతో శక్తి స్వరూప యోగంలో నిమగ్నమవుతారో అప్పుడు ఇతరాత్మలకి కూడా ఈ ప్రకాశాన్ని, శక్తిని ఇవ్వగలుగుతారు. కనుక ఇప్పుడు యోగాన్ని జ్వాలాముఖి యోగంలోకి పరివర్తన చేసుకోండి. సమయానుసారం ఇప్పుడు ఆత్మలందరికీ కూడా మీ సహయోగం చాలా అవసరం. కనుక జ్వాలాముఖి యోగాన్ని పెంచుకుని ఒకటి, మీలో ఉన్నటువంటి పాత స్వభావ సంస్కారాల్ని భస్మం చేసుకోండి. 2వది, ఇతరాత్మలకి కూడా మీరు సహయోగాన్ని ఇవ్వండి. అమృత వేళలో బాప్దాదా పిల్లలందరికీ స్నేహాన్ని ఇస్తున్నారు. చూస్తున్నారంట బాబా. లక్ష్యం అయితే చాలా మంచిగా పెట్టుకుంటున్నారు, మీరు ధైర్యం కూడా పెట్టుకుంటున్నారు. కానీ రోజంతా ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో దానిపై చాలా ధ్యాస ఉండాలి. అమృత వేళలో ఉంటున్నారు, మరలా తక్కువైపోతుంది. కారణం ఏంటి? అమృత వేళలో ధ్యాస పెట్టుకుని జ్వాలాముఖి యోగాన్ని చేసుకుంటున్నారు, ధైర్యం పెట్టుకుంటున్నారు, పురుషార్థం మంచిగా చేసుకుంటున్నారు. కానీ మరలా కర్మలోకి వచ్చేటప్పటికి తక్కువైపోతుంది. కారణం ఏంటి? కర్మలో పడిపోతున్నారు. కర్మయోగి అయ్యి కర్మ చేయటంలో తేడా వచ్చేస్తుంది మీకు. మీరు కేవలం యోగం చేసేవారు కాదు, యోగి జీవితం కలిగినవారు. యోగం చేసినప్పుడే మీరు శక్తిశాలి స్థితిని అనుభవం చేసుకోవటం కాదు. అలా కేవలం యోగం చేసే యోగి ఆత్మలు కాదు మీరు. యోగం అనేది మీకు జీవితంగా కావాలి. అంటే అమృతవేళ ఎలాగైతే మీరు శక్తిశాలి యోగంలో కూర్చుంటున్నారో అలాగే కర్మ చేసేటప్పుడు కూడా మీకు శక్తిశాలిగా బాబా స్మృతి ఉండాలి. జీవితం అంటే అప్పుడప్పుడు ఉండదు, సదా ఉంటుంది. అయితే బాప్దాదా ఇప్పుడు పిల్లల నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రేమలో మీరు అందరూ పాస్ అయిపోయారు. ప్రేమ అనే సబ్జెక్ట్లో బాప్దాదా చూసింది ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు నా బాబా నా బాబా అనుకుంటూ బాబాతో ప్రేమను అనుభవం చేసుకుంటున్నారు. ప్రేమలో అందరూ పాస్ పిల్లలు. నా బాబా అని ఎంతో ప్రేమతో అంటున్నారు. ఇప్పుడు దేంట్లో పాస్ అవ్వాలి మరి మీరు? బాబా సమానంగా అవ్వటంలో పాస్ అవ్వాలి. బాబా సమానంగా అవ్వాలా, లేక బాబా బాబాలాగే ఉంటారు, మీరు మీలాగే ఉంటారా? మీరు పిల్లలు కనుక తండ్రి సమానంగా మీరే కావాలి. ప్రేమ అంటే ప్రేమించిన వారు ఏది చెప్తే అది చెయ్యాలి. మరి మీకు బాబా అంటే ప్రేమ, బాబాకి ప్రియమైన వారు. మరి బాబా చెప్పింది మీరు చేస్తున్నారా? బాబాపై ప్రేమ ఉందా మీకు? కనుక ఇప్పుడు బాప్దాదా కోరుకునేది ఏంటంటే ఎలాగైతే ప్రేమలో పిల్లలందరూ ముందు ఉంటున్నారో అలాగే ఇప్పుడు మీరు పెట్టుకోవాల్సిన లక్ష్యం ఏంటంటే ప్రేమతో పాటు బాబా సమానంగా అవ్వాల్సిందే. నిశ్చయం పెట్టుకుంటున్నారు, చేతులెత్తుతున్నారు, మంచిదే. ఇంకా బాప్దాదా కోరుకునేది ఏంటంటే ఒక్కొక్క బిడ్డ ముఖం మరియు నడవడికలో సంతోషవంతంగా మరియు అదృష్టవంతులుగా కనిపించాలి. ఈ ముఖం ఎలా ఉండాలి? సంతోషవంతంగా, అదృష్టవంతంగా ఉండాలి. ఎందుకంటే సమయానుసారం ఇప్పుడు మీ ముఖం చాలా సేవ చేస్తుంది.
ఈ అవసరం ఉంది. ఇప్పుడు మీ ముఖం ద్వారా సేవ చేసే అవసరం. ఇప్పుడు ఎలాగైతే 75 సంవత్సరాల ఉత్సవం కారణంగా అందరికీ సేవ చేయాలనే ఉల్లాసం వచ్చిందో, అలాగే స్థూల సేవతో పాటు మీ ఉల్లాసవంతమైన ముఖంతో కూడా అందరికీ సేవ చేయాలి. ఎందుకంటే రోజురోజుకి ప్రమాదకరమైన సమయం రానున్నది. అటువంటి సమయంలో మీ ముఖం ఆత్మల్ని సంతోషపరచాలి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఎలాగైతే స్థూల సేవను పెంచుకుంటున్నారో అలాగే మీ సంతోషకరమైన ముఖంతో అనేక ఆత్మలకి సేవ చేయాలి. ఇప్పుడు ప్రమాదకరమైన రోజులు వస్తాయి. ఆ సమయంలో కూడా మీరు ఎంత సంతోషంగా ఉంటారో మీ ముఖం చూసి అనేక ఆత్మలకి సంతోషం కలగాలి అని చెప్తున్నారు బాబా. ఈరోజు బాప్దాదా అమృతవేళ నలువైపులా చక్రం తిరిగారు. అయితే ఏం చూస్తుంటారు పిల్లల్లో? అమృతవేళ అందరూ ఆసక్తిగా యోగంలో కూర్చుంటున్నారు. కానీ అన్నింటికంటే గొప్ప అథారిటీ అనుభవం యొక్క అథారిటీ. అందరూ యోగంలో కూర్చుంటున్నారు, యోగం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఆ యోగంలో అనుభూతి అనేది గొప్ప అథారిటీ అంటున్నారు బాబా. ఈ అనుభవం యొక్క అథారిటీ ఉండాలి. స్మృతిలో కూర్చుంటున్నారు, బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. కానీ ఆ స్మృతి స్వరూపం మీలో అనుభవం అవ్వాలి. కానీ బాప్దాదా చూసిందేంటి? అనుభవం యొక్క అథారిటీ అనే ఆనందం పిల్లలకి కొద్ది సమయమే ఉంటుంది. కూర్చుంటున్నారు యోగంలో, గంట చేసుకుంటున్నారు. కానీ అందులో అనుభవం చేసుకోవటం మాత్రం కొద్ది సమయమే ఉంటుంది. నేను బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారిని అని ఆలోచిస్తున్నారు. కానీ స్వరూపంగా అవ్వటం, అనుభవీమూర్తులుగా అవ్వటం, అనుభవంలో లీనం అవ్వటం, ఇప్పుడు వీటిలో ముందుకెళ్ళాలి మీరు. ఎందుకంటే యోగం చేయటం గొప్ప కాదు, యోగంలో అనుభవం అనేది గొప్ప అథారిటీ. స్మృతి చేయటం గొప్ప కాదు, స్మృతి స్వరూపంగా ఉండాలి. దీన్నే అనుభవం అంటారు. అనుభవంలో లీనమైపోవాలి. ఏ స్వరూపాన్ని మీరు స్మృతిలోకి తెచ్చుకుంటున్నారో ఆ స్వరూపం యొక్క అనుభూతిలో మీరు లీనమైపోవాలి అంటున్నారు బాబా. ఇది ఇప్పుడు మరింత అవసరం. ఎందుకంటే ఏదైతే అనుభవం చేసుకున్నారో ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోరు. ఎవరికైనా కానీ మీరెవరో ఒకరు అనుభవం ద్వారా చెప్పటానికి ప్రయత్నిస్తారు కదా. ఎందుకంటే అనుభవం యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఎవరికైనా జ్ఞానం చెప్పినప్పుడు మనం ఎవరో ఒకరు అనుభవం చెప్తాం, వారికి జీవితంలో ఇలా జరిగింది, బాబాకి ఈ ఆత్మలకి బాబా ఇంత సహాయం చేశారు అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ అనుభవం యొక్క ప్రభావం అందరికీ ఎక్కువగా పడుతుంది. కనుక స్వయానికి ఏ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకుంటున్నారో ఆ స్వరూపం యొక్క అనుభూతిలో లీనమైపోవాలి. అనుభవం అనేది మీ పురుషార్థంలో చాలా సహాయం చేస్తుంది. కానీ ఈ అనుభవం యొక్క అథారిటీలో నెంబర్ వారీగా ఉన్నారు. ఇది బాప్దాదా చూశారు. కనుక ఇప్పుడు కేవలం బాబాని స్మృతి చేయటం, యోగం చేసుకోవటం కాదు, ఆ అనుభవం అనేటువంటి అథారిటీపై ధ్యాస పెట్టండి. మీరు అనుభవిగా అవ్వండి, ఇతరాత్మల్ని అనుభవిగా తయారు చేయండి అంటున్నారు బాబా. ఎప్పుడైతే మీరు యోగంలో అనుభవి స్వరూపంగా అవుతారో అప్పుడు మీ ముఖం, నడవడిక ఈ రెండింటి ద్వారా సేవ జరుగుతుంది. బాప్దాదా కోరుకునేది ఏంటంటే స్థూల సేవ కాదు. ఇప్పుడు మీ సంతోషకరమైన ముఖం, అదృష్టవంతమైన ముఖం నలువైపులా కూడా సేవ చేయాలి. ఈరోజు బాప్దాదా తన పిల్లల రికార్డ్ చూస్తున్నారు. 1 జ్వాలారూపి యోగంపై మరింత ధ్యాస పెట్టండి. దీనివలన స్వభావ సంస్కారాల పరివర్తనలో సహాయం లభిస్తుంది. ఇది నా సంస్కారం అని మీరు ఏదైతే చెప్తున్నారో ఆ సంస్కారం మధ్య మధ్యలో తన కార్యం చేస్తూ ఉంటుంది. కనుక ఎప్పుడైతే మీరు జ్వాలారూపి యోగాన్ని పెంచుకుంటారో
అప్పుడు ఇక నా సంస్కారం అనేది మీకు ఉండదు. ఆ స్వభావ సంస్కారాలు పూర్తిగా పరివర్తన అయిపోతాయి అంటున్నారు బాబా. బాప్దాదా ఈరోజు ఒక విషయం గురించి సంతోషంగా ఉన్నారు. అదేంటో తెలుసా? ప్రస్తుత మురళీలు వింటూ పిల్లలు తమ దినచర్యపై ధ్యాస పెట్టుకోవటం బాప్దాదా చూశారు. ఎంతెంత మీరు మురళీపై ధ్యాస పెట్టుకుంటారో ఆ ధ్యాస పెరిగినప్పుడు ఆందోళన అనే సంస్కారం మీకు తగ్గిపోతుంది. ఇంతకుముందు కూడా చెప్పారు బాబా మనకి, ఎప్పుడైనా టెన్షన్ అనే పదం వస్తే దాని ముందు ఆ అనే అక్షరాన్ని కలపండి, అటెన్షన్ పెట్టుకోండి. బాబా మురళీలు చదువుకుంటూ ఆ మురళీలలో లీనమవుతూ ఆ మురళీలపై ధ్యాస పెట్టుకుంటే, మీ దినచర్యపై ధ్యాస పెట్టుకుంటే టెన్షన్ అనేది పోయి మీరు సంతోషంగా ఉండగలుగుతారు అంటున్నారు బాబా. ఇప్పుడు అందరి ఇంటికి తిరిగి వెళ్ళాల్సిందే. మీరు సదా సంతోషంగా ఉంటున్నారు కదా, లేదా అప్పుడప్పుడు సంతోషంగా ఉంటున్నారా? మేము సదా సంతోషం, అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ సంతోషం అనేవారు ఆలోచించుకుని చేతులెత్తండి. సంతోషం అనేది ఏంటి? మీ వస్తువు. మీ వస్తువు మీతోనే ఉంటుంది, ఎక్కడికి పోతుంది? కనుక ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకేం కోరుకుంటున్నారు బాబా? ప్రతి సెంటరు నిర్విఘ్నంగా వ్యర్థ సంకల్పాల రహితంగా అవ్వాలి అని కోరుకుంటున్నారు. జరుగుతుందా? దీనికోసం సమయం కావాలా? మా సెంటర్ నిర్విఘ్న సెంటర్ అని ఇప్పటి వరకు బాప్దాదా దగ్గరికి ఏ సెంటర్ నుండి రిపోర్ట్ రాలేదు. కేవలం మీ స్వయం మీకు మీరు నిర్విఘ్నంగా ఉండటమే కాదు, మాకే విఘ్నాలు లేవు, మేము చక్కగా ముందుకెళ్తున్నాం బాబా జ్ఞానంలో అని సంతోషపడటం కాదు. మీతో పాటు ఉండేవారు కూడా నిర్విఘ్నంగా ఉండాలి. మీ సేవా కేంద్రం కూడా నిర్విఘ్నంగా ఉండాలి. ఇప్పుడు ఆ సమయం కూడా వస్తుంది, అలా జరుగుతుంది. ఎందుకంటే తయారవ్వాల్సింది పిల్లలే కదా. ఎవరో ఒకరు ఉదాహరణగా వస్తే వెనుకున్నవారు కూడా తీవ్ర పురుషార్థి ముందుకెళ్ళిపోతారు. కానీ ఎక్కువగా మీరే ముందుకెళ్ళాలి. బాప్దాదా చూశారు, ఎక్కువ మందికి మురళీపై అయితే చాలా ప్రేమ ఉంది. కానీ ఎలాగైతే జగదంబ ప్రత్యక్ష జీవితంలో చూపించారు, మమ్మ ఆమె కేవలం మురళి చదవటమే కాదు, ఆ మురళిలో ప్రతి పాయింట్ని కూడా తన జీవితంలో ఆచరించి చూపించారు. అలా మీరు కూడా లక్ష్యం పెట్టుకోండి. జగదంబ సరస్వతి మమ్మ ఎలా అయితే మురళి యొక్క ప్రతి పాయింట్ని తమ జీవితంలోకి తీసుకొచ్చారు, అలాగే మనం కూడా కేవలం బాబా మురళిని చదువుకోవటం కాదు, మురళిపై ప్రేమ పెట్టుకోవటం కాదు, ఆ మురళిలో బాబా ఏదైతే చెప్పారో అది చేయాల్సిందే. లక్ష్యం పెట్టుకున్నారు, పురుషార్థంపై ధ్యాస ఉంచారు. అలాగే మీరు కూడా ఈ విషయంలో మమ్మాని అనుసరించండి. అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళిన మీ దాదీ దీదీలు కూడా ఇలాంటి ధ్యాస పెట్టుకున్నారు. కేవలం వారు మురళీని చదువుకోవటమే కాదు, ఆ మురళీలో చెప్పిన ప్రతి మహావాక్యాన్ని జీవితంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. సమాప్తి ద్వారాన్ని ఎప్పుడు తెరుస్తారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పురుషార్థం చెయ్యండి. ద్వారం తెరిచే సమయాన్ని సమీపంగా తీసుకురండి. సంపన్నంగా అవ్వటం అంటే సమయాన్ని సమీపంగా తీసుకురావటం. మీరందరూ ఎప్పుడైతే సంపన్నంగా అయిపోతారో, మీ లక్ష్యానికి మీరు చేరుకుంటారో, అప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురాగలుగుతారు. మంచిది. ఇలా నలువైపులా ఉన్న పిల్లలందరికీ బాప్దాదా మనస్పూర్వక స్నేహాన్ని ఇస్తున్నారు. దాంతోపాటు 2 నెలల కోసం ఏదైతే కార్యక్రమాన్ని ఇచ్చారో బాబా, దాన్ని కూడా స్మృతి ఇప్పిస్తున్నారు. ఎందుకు? చాలా వరకు ఈ వ్యర్థ సంకల్పాలనేవి పురుషార్థాన్ని తీవ్రతకి బదులు సాధారణంగా చేసేస్తున్నాయి. అందువలన ఈ వ్యర్థ సంకల్పాలని తొలగించుకోవటంలో బాబా ధ్యాస ఇప్పిస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలందరికీ బాబా ప్రియస్మృతులతో పాటు ఈ వ్యర్థ సంకల్పాలని తొలగించుకునేటువంటి పురుషార్థం యొక్క స్మృతి కూడా ఇప్పిస్తున్నారు.
సంగమయుగి సమయం ఎంత సౌభాగ్యవంతమైంది. ఈ సంగమయుగంలో సర్వ ఖజానాలు బాబా నుండి మనకు ప్రాప్తిస్తున్నాయి. అంత సౌభాగ్య సమయం. సంగమయుగం యొక్క ఒక్కొక్క సెకండ్ మహాన్. కనుక సంగమయుగం యొక్క సమయం యొక్క విలువను మీ బుద్ధిలో ఉంచుకోండి, మర్చిపోకండి. ఒక్క సెకండ్ కూడా చాలా ప్రాప్తినిస్తుంది. ఒక్క సెకండ్ కూడా చాలా గొప్పది. మీకేం లభించింది అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం జవాబు చెప్తారు? బాబా అడుగుతున్నారు, సంగమయుగంలో మీరు శివబాబాని తెలుసుకున్న తర్వాత మీకేం లభించింది అని అడిగితే ఏం చెప్తారు? మీరు ఒకటే చెప్పాలి, బ్రాహ్మణులైన మా మనసులో అప్రాప్తి వస్తువు ఏదీ లేదు. పొందవలసిందేదో పొందాం, ఇంక మాకేం అవసరం లేదు. ఇదే విషయం అందరికీ కూడా చెప్పండి, ఏ అప్రాప్తి అనేది మాకు లేదు అని. ఇప్పుడు దీన్ని కార్యంలో ఉపయోగిస్తూ తీవ్ర పురుషార్థి అయి సమయాన్ని సమీపంగా తీసుకురండి. కనుక ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బాబా లభించారంటే అన్నీ లభించినట్లే. ఇంక మనకి ఏ అప్రాప్తి లేదు, ఏ లోటు లేదు, ఇంకేది కూడా మనకు అవసరం లేదు. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుంటూ తీవ్రంగా పురుషార్థం చేసుకుంటూ సమయాన్ని సమీపంగా తీసుకురండి అంటున్నారు బాబా. మంచిది. బాప్దాదా చూస్తున్నారు, అందరికీ ఉల్లాసం కూడా వస్తుంది. కానీ ఇక ముందు ఈ ఉల్లాసాన్ని ఇంకా పెంచుకోండి, బలహీనం అవ్వకండి అని చెప్తున్నారు బాబా. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఈరోజు బాబా విశేషంగా మనకి అనాది, ఆది, పూజ్య స్వరూపం, అలాగే సంగమయుగి స్వరూపం, ఈ 4 స్వరూపాల యొక్క వ్యాయామం చేయించారు. రోజంతట్లో మధ్య మధ్యలో ఎలాగైతే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారో అలాగే ఈ 4 స్వరూపాల యొక్క స్వమానాల్ని గుర్తు చేసుకుంటూ ఈ వ్యాయామం చేయండి అని చెప్తున్నారు బాబా. అలాగే యోగం చేస్తున్నారు, మీరు స్మృతి చేస్తున్నారు, కానీ యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోండి. స్మృతిలో అనుభవం యొక్క అథారిటీని పెంచుకోండి అని చెప్తున్నారు బాబా. జ్వాలాముఖి యోగం ద్వారా 2 పనులు జరుగుతాయి. ఒకటి, మనలో ఉన్న పాత స్వభావ సంస్కారాలు భస్మమవుతాయి. రెండవది, జ్వాలాముఖి యోగం అంటే లైట్ మైట్ స్థితి. ఎప్పుడైతే మనమంతా ఆ స్థితిలో స్థితులవుతామో అప్పుడు విశ్వానికి కూడా మీరు లైట్ మైట్ కిరణాలని ఇవ్వగలుగుతారు అని చెప్తున్నారు బాబా. ఇలా స్వయం పురుషార్థంలో శక్తివంతంగా అయ్యి జ్వాలాముఖి యోగం ద్వారా స్వయం పరివర్తన అవ్వాలి, ఇతరాత్మలకి కూడా సహయోగాన్ని అందించాలి అని చెప్తున్నారు బాబా. అలాగే బాప్దాదాకి పిల్లల పట్ల ఉన్న కోరిక ఏంటంటే మీ ముఖం ఎప్పుడు కూడా సంతోషవంతంగా, అదృష్టవంతంగా అందరికీ కనిపించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రమాదకర సమయం వస్తుంది. ఈ సమయంలో మీ ముఖం ద్వారానే ఎక్కువ సేవ జరుగుతుంది. మీ ముఖం, నడవడిక, వీటి ద్వారా ఎక్కువ సేవ చేయాలి అంటున్నారు బాబా. మీ ముఖం చూసి అందరి దుఃఖం, అశాంతి దూరం అయిపోవాలి. ఇలా బాప్దాదా యొక్క ఆశని మీరు పూర్తి చేయాలి. ఈ సేవ ద్వారా బాబాని మీరు ప్రత్యక్షం చేయాలి అని చెప్తున్నారు బాబా. అలాగే బాబా చెప్తున్నారు, మీకు మురళీలపై ప్రేమ ఉంది, చదువుకుంటున్నారు, ధ్యాస పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు ఈ మురళీలపై ధ్యాస పెట్టుకుంటారో, అటెన్షన్ పెట్టుకుంటారో, అప్పుడు టెన్షన్ అంతా కూడా మీకు సమాప్తి అయిపోతుంది. అయితే కేవలం ఈ మురళీని చదువుకోవటం, మురళీపై ప్రేమ పెట్టుకోవటం కాదు. ఎలాగైతే జగదంబ సరస్వతి మా అమ్మ మురళి యొక్క ప్రతి మహావాక్యాన్ని ఆమె చదువుకోవటం, ఇతరుల చేత చదివించటమే కాకుండా ఆ ప్రతి మహావాక్యాన్ని తన జీవితంలోకి తీసుకొచ్చారు. అలాగే మీరు కూడా ప్రతి మహావాక్యాన్ని కూడా జీవితంలోకి తీసుకొచ్చి తీవ్ర పురుషార్థం చేసుకుంటూ స్వయం సంపన్నంగా అయ్యి సమయాన్ని సమీపంగా తీసుకురండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి.